ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ ఎప్పుడు కూడా పేరెత్తినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్న ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రోకోలో కానీ అదేవిధంగా రైలు రోకోలో కానీ మిలియన్ మార్చ్లో కానీ రోడ్ల దిగ్బంధంలో కానీ ఎక్కడ ఉద్యమం చేసినా రెండు కండ్ల సిద్ధాంతం అనేటువంటి చంద్రబాబు నాయుడు వెంట ఉండి తెలంగాణను ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి మరి పోరాటం చేసినటువంటి వీళ్ళు ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీనే బలిదేవత అని చెప్పేసి పోయినటువంటి నాయకులు ఈరోజు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ కనీసం వీళ్ళ పాపాన్ని కొంతైనా అమరవీరులకు ఈరోజు నివాళులర్పిస్తూ వాళ్ళ పాపాన్ని కడిగేసుకుంటున్నందుకు సంతోషం. కానీ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేశారో విద్యార్థులు 1200 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 1200 మంది బలిదానం చేసేస్తే ఈరోజు నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం వాళ్ళ పోరాటాలు చేసి ఒంటి మీద బగబగమైనటువంటి మరి పెట్రోల్ పోసుకొని కాసో శ్రీకాంతాచార్య రోజు ఎల్బీ నగర్లో మలిదేశ ఉద్యమానికి ఊపిరి పెడితే తెలంగాణ తక్షణమే రావాలని చెప్పేసి పార్లమెంటులో ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఈరోజు తెలంగాణ సాధిస్తే మరి వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థులు చదువుకుందామంటే బడ్జెట్ లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనం లేదు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. నీళ్లు చూస్తే ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నాయి. మరి బడ్జెట్ చూస్తే కేవలం కొంతమంది ఎక్కడైతే కమిషన్లు వస్తాయో కమిషన్లకు కకృతి పడి కమిషన్లు వచ్చేటటువంటి దానికి బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. ఈరోజు రోడ్లకు కేటాయిస్తూ ఉన్నారు, ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఉన్నారు, సుందరీకరణకు కేటాయిస్తూ ఉన్నారు. కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే బీసీ విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమై ఈరోజు రోడ్డున పడతామంటే ఏ ముఖ్యమంత్రి మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, ప్రతిపక్ష నేతలు మాట్లాడరు, ఎవ్వరు కూడా మాట్లాడరు. అంటే ఉద్దేశం ఏంది? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోకూడదు, విద్యకు దూరం చేయాలి, వీళ్ళను ఉద్యోగాలకు దూరం చేయాలనేటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణంతో ఈరోజు వచ్చేసి అమరవీరులకు నివాళులని చెప్తా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాం అమరవీరుల ఆశయం అంటే ఏంది, వాళ్ళ కోరుకున్న ఆశయం ఏంది? ఉద్యోగాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆశయం. వాళ్ళ ఏమంటే ప్రతి ఒక్క విద్యార్థి ఉచితంగా ఈ రాష్ట్రంలో చదువుకోవాలన్నటువంటి రైతులకు మెరుగైనటువంటి వైద్య సదుపాయం కావాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, నాణ్యమైనటువంటి విత్తనాలు కావాలని చెప్పేసి, మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేస్తే ఏ ఒక్కటి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కానీ ఏ ఒక్క కులాన్ని కానీ ఏ ఒక్క విద్యార్థి కానీ యువకును కానీ నిరుద్యోగుల సమస్య ఈరోజు చూస్తే ఇందిరా పార్క్ దగ్గర చూస్తూ ఉన్నాం. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. ఈరోజు నిరుద్యోగులు చూస్తే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు, రైతులు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయిస్తలేరు. బడ్జెట్ అడిగితే బడ్జెట్ లేదు, బడ్జెట్ గత ప్రభుత్వమే ఖర్చు చేసింది, బడ్జెట్ లేదు, అప్పులు చేశారు కదా. దాదాపు వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్ర బడ్జెట్ 3,15,000 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ పోతా ఉంది ఈ బడ్జెట్? ఎవరు తింటా ఉన్నారు? కాబట్టి మేము ఒక్కటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దోపిడీ దొంగలను, ఈ దోపిడీదారులను, ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలను బొందబెట్టేంతవరకు మరి సామాజిక తెలంగాణ రాదు. ఆ సామాజిక తెలంగాణ రావాలంటే మనమందరం కూడా ఏకమై ఒకే ఎజెండా కింద ఈరోజు పనిచేసి బహుజన రాజ్యాధికారం కోసం అందరూ కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మహనీయుల ఆశయం సిద్ధించాలంటే అదే ఏకైక మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై బీసీ, జై బహుజన.